सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। श्री सच्चिदानंद सद्गुरु भरद्वाज महाराज की जय। गुरुदेव दत्तम। మనకి మార్గదర్శకుడైన భరద్వాజ మహర్షి గారిని 16 ఉపచారాలతో ఆయన ఆహ్వానించి మన హృదయ మందిరంలో శాశ్వతంగా శ్రీనివాసం ఏర్పరచుకోవడానికి షోడశోపచార పూజని మన పెద్దలు విధించారు. ఇక్కడ మహర్షి గారు అనుకుంటున్నాం షోడశోపచార పూజ అంటే రాముడికి షోడశోపచారం ఉంది, మహావిష్ణువుకి షోడశోపచారం ఉంది, శివుడికి షోడశోపచారం ఉంది, శక్తికి 16 ఉపచారాలతో ఉంటుంది. కానీ ఆ శక్తి, ఆ రాముడు, ఆ మహావిష్ణువు, శివుని యొక్క తత్వం అవగతం చేసుకునే సామర్థ్యం మనలో లేదు. మనకి అవగాహన చేసుకునే సామర్థ్యం భరద్వాజ మహర్షిలో మనకు కనిపిస్తుంది. అందుకని ఆయనని హృదయంలో ఆహ్వానిస్తున్నాం. పూజకి ప్రారంభం ముందు భరద్వాజ మహర్షి గారు ఉదయ ప్రార్థన అని ఒకటి మనకు అందించారు. ఈ ఉదయ ప్రార్థనలో ఉన్న ఉద్దేశం అంతా మొత్తం ఏంటంటే వేదాలు ఏం చెప్పారో దాన్ని శృతులుగా ఎలా అనువదించారో, దాన్ని స్మృతులుగా మనుషులు ఎలా వివరించారో, దాని ఉపనిషత్తులుగా ఎలా కథల రూపంలో అందించారో, ఇక్కడ అష్టాదశ పురాణాలు వచ్చాయో, భగవద్గీత వచ్చిందో ఆ సారాంశం అంతా కూడా శ్లోక సంబంధం లేకుండా మనకి మాస్టర్ అందించారు. ఇది ప్రతిరోజు జరుపుకోవలసిన కార్యక్రమం. ఇది మనకే కాదు, అన్ని మత సంప్రదాయంలో కూడా ఉంది. ఈ ఉదయం ప్రతి ఒక్కరు కూడా ఉదయం మేలుకోవడం నుంచి తిరిగి పడుకోవడం వరకు ఎటువంటి భావంలో ఆలోచించారు. నిద్రపోయేంతవరకు ఎలా అంటారంటే అంశమే. ఇప్పుడు ఇస్లాంలో అటువంటి ప్రార్థన ఉంది, వాళ్ళు దువా అంటారు. యూదులు క్రైస్తవులు వాళ్ళు క్షమా అంటారు, షే మా. మన వాళ్ళు ఏమంటారంటే ఇది ప్రార్థన అంటారు. నిద్ర లేచే ముందు ఏ విధంగా ప్రార్థన చేయాలి, పడుకోని ఏ విధంగా చింతన చేయాలి అనే అంశమే ఇవ్వదు ప్రార్థన. మనవాళ్ళు పెద్దవాళ్ళు నిద్ర లేస్తేనే ఇలా చేతులు జరుపుకుంటారు, ఇలా చేతులు చూసుకుంటారు. బాబా నీకు ఎప్పుడు చూశారు ఎప్పుడన్నా? బాబా చూశారు ఎప్పుడు పెద్దవాళ్ళు? ఎందుకు ఏముంది చేతుల్లో? నిద్రలేస్తే ప్రపంచం కాదు, ఈ చేతుల్ని మనకి బ్రహ్మవిద్యున్నారు, ఈ ఏళ్లలోనే లక్ష్మీ సరస్వతి ఉన్నారన్న భావన. అతన్ని తీసుకొని ఇలా నడుపుతుంటారు. అంటే మనకి స్పర్శ ఈ కంటికి తగలాలి. ఎప్పుడైతే కంటికి స్పర్శందో మంచి స్పర్శ తగినప్పుడు మంచి చూపు ఉంటుంది, చెడు చూడడం. అవన్నీ తెలుస్తున్నాడు మహర్షి గారు కలిగిస్తున్నాడు. ఇది పట్టుకొని ఓ పరమ పురుష విశ్వవ్యాపక శ్రీమాత ప్రసన్న. చూడండి, ఓ పరమ పురుష, పురుషులో కదా పరమ యోగ్యమైన వాడు, విశ్వవ్యాపక విశ్వమంతా నిండి వాడు, శివుని మాట ప్రసన్న, తరచుకుంటే ప్రసన్న అవుతాడు. ఏది బాబాను మాటగార కాదండి, ప్రకృతి దేవుడు అని చెబుతూ ఆత్మజ్ఞాన ప్రదాయక. మనకి ఆత్మజ్ఞాన ప్రదాయక ఆయన ధ్యానిక స్వరూప. ఆ భావం నిలబడడానికి ఒక రూపం కావాలన్నమాట. అది ఏ రూపంలో కావచ్చు, అది బాబానా శివుడా మనకి ఏదో ఒక రూపం కావాల్సిన. నా ఆత్మస్వరూప అంటే ఏంటి? నా ఆత్మని మనం ఏ తత్వం అవుతుందో ఆ తత్వం ఇక్కడ ప్రకటమవుతుంది, ఆ తత్వం మీలో ప్రకటమవుతుంది. మన అందరిలో ఉండేది ఒకే ఒక ఆత్మతత్వం. కాబట్టి ఇందరిలో కూడా మీరే ఉన్నారు. నా ఆత్మస్వరూప. ఆత్మ అంటే హృదయం అనుకున్నామండి. ఆ హృదయం అటువంటి హృదయ స్పందన అనేది మీలో ఉంటుందా ఉందా? అదే స్పందన ఉంటుంది. కారానికి అదేమంటాం, కారానికి ఏమంటాం? అబా అంటాం. అందులో అదే అబ్బాయి అంటాం. సింపుల్గా అర్థపడాలి, ఉద్దేశం ఒకటే అర్థం. అది నీకు చప్పట్లేస్తాం, తీపుగా ఉంటుంది. ఆ చప్పట్లు బట్టి ఓ తీపుగా ఉందని అర్థం అవుతుంది అనమాట. ఏదో ట్యాగ్ సినిమా అడ్వర్టైజ్ వచ్చినట్టుగా మామిడి పండు ట్యాంగా ట్యాంగా ట్యాగ్ పిల్లగా దాక్కుంటారు. ఎక్కడ కనబడ్డామంటే అన్నా కదన్నమాట. అంటే ఇది హాస్యం కాదు, అది సత్యమే ఉంది.
కాబట్టి అందరిలో ఉన్న ఆత్మస్వరూప నా స్వల్ప జీవిత కాలంలో మరొక రోజు గడిచిపోయింది. మనకి పుట్టుక తెలియదు, మరణము తెలియదు, ఈ మధ్యలోనే జీవితం ఎంతకాలమో తెలియదు. ఇక్కడ స్వల్పకాలం ఉన్నాడు, ప్రతి ఒక్కరు ఈ స్వల్పకాలంలో భావించాలి, అప్పుడే అలర్ట్ అవుతాడు. దీర్ఘకాలం అనుకోండి ఇంకా అప్పుడు చేసుకుని వెళ్ళిపోయినట్టు, లేదా ఇప్పుడే పడ్డాను అనుకోండి గమన పరిగిస్తాం. మీకు అర్థం కాదు, రావడం బాగా అర్థం అవుతుంది. మీకు అర్థం కాదు, చదువులో ఆఫర్ అన్నారు అనుకోండి, తెల్లవారితో 6, 7, 8, 9 వరకు ఆఫర్, 1000 రూపాయలు వస్తే 100 రూపాయలు అన్నాడు అనుకోండి. అమ్మ పొద్దున 5 గంటలకి ఆ మాటలకి పూర్తి అయిపోయింది, మొత్తం పూర్తి అయిపోతుంది. 6 గంటలకు క్యూ, ఎందుకంటే సమయం చాలా తక్కువ. విషయం అర్థం కావాలి రసాయనం. కాబట్టి ఈ జీవితం ఎంత మనకి తెలియదు కదా. కాబట్టి నా సొంత జీవితం అనేది గడిచిపోయింది. అందుకే బుద్ధుడు మాట్లాడతాడండి, మరణాన్ని ధ్యానించు, మరణాన్ని జీవించు, సావుని ధ్యానించంటాడు. అది ఎప్పుడైతే గుర్తుంటుందో అప్పుడు చక్కగా ధ్యానిస్తాడు. సరే, ఇంకా మీకు అర్థం కావాలంటే ఇంకా చెప్తా అంటారు. ఉదాహరణ కావాలి ఉంటాయి. మన ఎగ్జామ్ పోతాం, ఎగ్జామ్ అయిన తర్వాత ఫస్ట్ బెల్ కొడతాడు అంటే అరగంట అయిపోయింది. మళ్ళీ ఇంకో బెల్ కొడతాడు, గంట అయిపోయింది. తర్వాత ఇంకో బెల్ కొడతాడు, పూర్తి అయిపోయింది. లాస్ట్లో వార్నింగ్ బెల్ అందిస్తాడు. వార్నింగ్ పెట్టాడు, చూసుకొని ఇంకా చూసుకొని ఇక్కడ చూసుకొని ఏం తప్పిపోయిందా, ఏం తప్పిపోయిందా చూసుకోగా. వార్నింగ్ బెల్ లాంటిది మన లైఫ్, ప్రతి క్షణం వార్నింగ్ బెల్ అని అనుకున్నాడు. ఇప్పుడు చేయాలి పని ఈ క్షణమే చేసి పరేస్తాడు, పోస్ట్ పోతే ఉండదు. అది గుర్తిస్తున్నాడు. నా స్వల్ప జీవితకాలంలో మన రోజు గడిచిపోయింది, ఇక తిరిగి రాని సమయం ఇది. డబ్బు పోయినా మనం సంపాదించుకోగలం, సమయం పోయిందంటే తిరిగి రా. టైం ఈజ్ గోల్డ్ ఏదో అంటూ ఉంటారు కదా, గోల్డ్ సింపుల్ పదం మనకు కావాలి అంటే దానికి విలువైనది. మీ స్వరం దొరకలే, ఎందుకని నిత్య పుచ్చాలను ఉంటాయి కదా, వ్యర్థ ప్రాణాలు ఇంకా పని. నిత్య పుచ్చాల కంటే కూడా వ్యర్థ ప్రాణాలు ఎక్కువ పని, ఎక్కువ టైం ఇచ్చిస్తాం అనమాట. లౌకిక క్రియాకలాపాలను నిద్రలో గడిచిపోయింది. పోతే పోయిందైనా ఈ దినమైనా నాలో మీ సర్వవ్యాపకత్వం, సర్వశక్తిమత్వం, సాక్షిత్వం మేలుకొని బ్రహ్మనిష్ట కుదురుదాకా నేను నామటువంటి అసహాయాన్ని ఆ నామస్మరణం సఫలం చేయదైనా అని ప్రార్థించాడు. ఇందులో నష్టం ఉంది, ఏ నష్టం లేదు. ఎందుకంటే గడిచిపోయిన దాని గురించి భగవంతుడు ఎప్పుడు అడగడు, గురువు అడగడు, డాక్టరు అడగడు. గతం ఎలా ఉండాలో ఎవడు అడగడు, ఇప్పుడు ఎలా ఉండాలో అని చూస్తాడు. డాక్టర్ అనుకోండి, దొంగో ఇచ్చే దేవుడు చూడడు అనుకోండి, నాకు రోగం అంటే రేపు చూడదా అని చేయనంటాడు, నువ్వు దొంగ చేయనంటాడు. వైద్యం జైలు వేస్తాడంటే ఆరోగ్యం బట్టి వాడికి స్పెషల్ హాస్పిటల్ చూపిస్తాడా అంటారా? గతం గురించి ఆలోచిస్తాడా? డాక్టర్ గతం గురించి ఆలోచిస్తాడా? దేవుడు కూడా ఆలోచించాడు, గురువు ఆలోచించాడు. నువ్వు గత ఎలా ఉన్నా సరే పక్కన పెట్టి నువ్వు ఎలా ఉండు, ఇప్పుడు వచ్చినా సరగకుండా నీకు లాభాన్ని ఇస్తున్నా. అందుకని గతం గడిచిపోయినా గతం పక్కన పెట్టుకుంటా, ఇప్పుడు వచ్చా, ఇప్పుడు నా పక్కన నా ఒళ్ళో ఏం పెడతావా? నీ సమగ్రతుంది, నీ సమయాపకతుంది, నీ సమసమర్థతుంది. అందు నేను బాబాలో రామ పిత అంటున్నా, ఆ నామ సఫలం వాళ్ళైనా ఈ 4 చెప్పుకుంటూ ఈ జగమెల్ల మీ చైతన్య రూపం, లీలా రూపం, పంచభూతాలు, పంచ ప్రాణాలు, పంచేంద్రియాలు, మనస్సు, దేహము, చరాచర జగత్తు, జాగ్ర స్వప్న సుషుప్త వ్యవస్థలు, జననము, బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్య మరణములు, ఈ సర్వము మీ విశ్వ ప్రాణ విలాసములు. ఆట విలాసాలు అంటే ఆట అంటే
చిన్నపిల్ల పిల్లలు చూసుకొచ్చి బొమ్మల పిల్లలు చేసుకోవడం, గుడి అనుకోవడం, చెయ్యాలి కనుక్కోవడం, ఆడుకుంటా కూర్చుంటారు కదండి. అంత అయిన తర్వాత అంత చేసుకోవాలి. మనం బీచ్కి పిల్లలు అనుకోండి, ఇసుకలో పిల్లలు ఆడుకుంటుంటాము, అనేక బొమ్మలు చేసుకుంటుంటాము, మళ్ళీ అనేసి చుట్టు పెడిసి ఇంటికి పోతాం కదండి. అది సృష్టి, అది నాకు గుర్తుండాలి. ఈ విశ్వం వల్ల నీకు యజ్ఞం మహాయజ్ఞం. ప్రతి జీవి చివరికి నేను ఆ యజ్ఞమును గుర్తింపు నాకు కలుగుతాక. అది మాత్రం మనకు గుర్తులేదు. 80 జీవరాశుల్లో మనం ఒక జీవరాశి అనేది మనకు గుర్తులేదు. మనం ఏం స్పెషల్ అనుకుంటున్నాం. ఆడే పొరపాటు. ఆ పొరపాటు సరి చేస్తున్నాడు. ఇలా భావించడం అయినా నువ్వు అందులో ఒక భాగమే. క్షణికముగా ఈ శరీరం ముందు ఆశాదుఃఖ వ్యామోహములు అధికములకు ఈ దేహమాస సాధన భ్రాంతి అవేగము ప్రీతి బంధు మిత్రాల వ్యామోహములు అడిగి ఇవి దుఃఖపడి వేగము నాయన్ని మేల్కొని నా జీవిత వ్యర్థముగా గడువు ముందుగాక. మోహం పెట్టుకోమన్నాడు. భార్య పిల్లలు భర్త మోహము వ్యామోహం వద్దన్నాడు. వ్యామోహం బంధానికి కారణం, మోహం సంతోషానికి కారణం. వ్యామోహం విడిచిపెడితే ఆనందానికి కారణం. అది మనందరికీ తెలుసు. కానీ ఆ బ్రతుకు పక్కన అంటే దుఃఖం వద్దనుకుంటున్నాను, మనం దుఃఖం కోరుకుంటున్నాం. కాబట్టి మళ్ళీ ఒక భ్రాంతి అది నాకు గుర్తుండాలి. వీడి వ్యామోహం చెప్తే బహువులను జన్మించి పుణ్య పాపాలు అనుభవించు దుఃఖ అజ్ఞానాలలో శాశ్వతంగా పరిప్రేమించగా ఉండునుగాక. ఎప్పుడైతే వ్యామోహం బహుయోనుడు అన్నాడండి. యోను అంటే అందరికి అర్థమైంది. అంటే 80 జీవరాశి యోనుల్లో ఎక్కడ జన్మిస్తావు? పాము యోనులో జన్మిస్తావా, పురుగు యోనులో జన్మిస్తావా, లేకపోతే పక్షిజీవి యోనులో జన్మిస్తావా? అలా జన్మిస్తూ తిరుగుతూ ఉండదు. పునరెప్పి జన్మం పునరెప్పబడడం వద్దు. జన్మ రాహిత్యం కొరకు మహాత్ముడు నడిచేది అతిశుభ్రదము, అతి శుభ్రదము, జ్ఞానశక్తి ఎక్కము, జనాలు రహితులు శ్రేయోగం నాకు దక్కాలి. నాకు మార్గం ఏంటా చూపించిన మహాత్ములు ఉన్నారు. వాడి దారిని నడు. అది స్వామి వివేకానంద కావచ్చు, లేదా అబ్దుల్ కలాం కావచ్చు. వాళ్ళ పక్కన మనకి ఎదుగుతారు, వాళ్ళు జైలు పెడతారు, అష్టగతాలు పడ్డారు. వాళ్ళు మనకి వాళ్ళ మార్గం వరకు మనం అబ్దుల్ కలాం మార్గం తీసుకుందాం, లేదా స్వామి వివేకానంద మార్గం తీసుకుందాం, లేదా విక్రమ సారాభాయ్ మార్గం తీసుకుందాం. వాళ్ళ మార్గం నడిచి నేను శాశ్వతంగా ఉండదు కాక, నేను వారి వల్ల భగవత్ స్వరూపుని శాశ్వత యశోత్రీములను పొంది శాశ్వత ఉండదు కాక. ఇక్కడ భగవత్ స్వరూపుడు అంటే జ్ఞానస్వరూపి, నేను శాశ్వతంగా ఉండాలి. నేను జ్ఞానం అబ్దుల్ కలాం ఎలా ఉన్నాడు? ఇప్పటికీ అది స్థిరస్థాయిగా ఉన్నాడా లేదా? అది కాదు. మన జీవితం అలా ఉండాలంటే. ఈ మనసు నన్ను వంచిస్తుంది, అజ్ఞానం పడవేస్తుంది. అప్పుడు శరీరం పట్టుకున్నావు, ఇది రోగానికి మరణానికి గురైపోతుందిరా. కానీ గుర్తుపెట్టుకో, శరీర పోషణ కానీ కావాల్సింది మనసుకు పోషణ. అది సంస్కారంగా మారుతుంది. శరీరానికి ఎక్కువ పోషించామనుకోండి అనారోగ్యం అవుతాం, మనసుకి ఎక్కువ పోషించామనుకోండి జ్ఞానవంతం అవుతాం. మెంటల్ ఫుడ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ ఫిజికల్ ఫుడ్ అన్నాడు స్వామి వివేకానంద. ఫిజికల్ ఫుడ్ కాదు ఇవ్వాల్సింది, నువ్వు మెంటల్గా దీనికి ఆహారం అది ఎంతగాని అది దొరుకుతుందే కానీ తరగదు. కానీ శరీరానికి చదువుకోండి. ఎందుకు ఆ పదం వాడాడు వివేకానందుడు? మెంటల్ ఫుడ్ ఈజ్ ఇంపార్టెంట్ ఎందుకన్నాడు? ఆ ఇవ్వడమే ఈ సత్యంగా ప్రయోజనం. మానవ జన్మ కేవలం ఆత్మనిష్టార్థమని గుర్తించుకో. ఈ మానవ జన్మ రావడానికి ఆ ఆశామతి కాదండి. జంతువున్నాం నరజన్మ దుర్లభం. ఈ జన్మ రావాలంటే చాలా కష్టం. చాలా కష్టమైందంటే అది అద్భుతమైంది ఉండాలి. పదం జంతువునా నరజన్మ దుర్లభం అన్నాడు. మన గొప్పలు అంట అనుకుంటారు. కాదు అర్థం. నరజన్మ దుర్లభం అని అంటే ఎంత కష్టపడితే ఈ జన్మ వచ్చేది అని గుర్తుపెట్టుకో. ఏ పక్షులుగా ఉన్నావు, ఏ పురుగులుగా ఉన్నావు, అవన్నీ దాటుకుని ఈ శరీరానికి వచ్చావు. దీన్ని సాధకం చేసుకో.
1 కిలో బంగారం మనం మన ఇంట్లో కొనాలంటే 1 కిలో బంగారం కోసంగా ఎంత కష్టపడి ఉంటాము. పూర్తి వచ్చేస్తున్నాయి. మరి కొంచెం బంగారం వచ్చిన తర్వాత దాన్ని మనం ఏం చేసుకోవాలి? ఆ మొదటిలో పెట్టుకుని లాకల్లో పెట్టుకుని పూజ చేసుకుందామా? ఏమైనా ఉంటుందా? లాకల్లో పెట్టుకుంటాం బంగారం ముద్దని. మన ఇంట్లో బాగా తోపుకొని బంగారం ముద్ద పెట్టుకుంటాం. ఏమైనా ఉపయోగం ఉంటుందా? ఉంటుంది బాబా? బంగారం మన ఇంట్లో ఉపయోగం ఉంటుందా? మరి దాని ఏ చేసి ఉపయోగం ఉంటుంది చెప్పండి. చెప్పమా ఉమ్మని అంటున్నా. ఆ బంగారం ముద్దని ఏం చేసి ఉపయోగం ఉంటుంది? ఏంటి మా 1 గంట నాగ వేసుకుంటున్నాం. ఆ బంగారం ముద్దని నాగ చేసుకుంటే ఉపయోగం. అవును కదా? మరి తెలిసి మరి నాకు నాది తెప్పిస్తాను నేను కూర్చోండి కదా. కాబట్టి ఆ ముద్దని నాగం చేసుకున్నాం అనుకోండి. ఈ 7 వారాలు నాగం చేసుకున్నారు ఆయన పాలాడు ఒక నాగ. అప్పుడు ఆ బంగారం ముద్దకి సాధకత ఉంటుంది. అవునా కదా? ఈ శరీరం కూడా అంతే. బాగా శరీరం లాభం శరీరం అందరూ ఎండకన్నా బుల్లగా ఉన్నాడు. అన్ని ఏం ఉపయోగం? కళ్ళ కూర్చుంటాయి. ఏం ఉపయోగం? శరీరం బాగా పెరిగింది, కళ్ళ కథగా బుల్లగా ఉన్నాడు, 1 నిండా నచ్చి కూర్చున్నాడు, ఏమి కదలడు. అప్పుడు ఈ గోడకి నాకేస్తామో ఏముంది? అంత ఒకటే కదా. గోడ అంతే నేను అంతే. ఏం ఉపయోగిస్తుంది అని ఆలోచన చేస్తున్నాడు. అందుకని మానవ జన్మ కేవలం ఆత్మనిష్టార్థమని జ్ఞప్తించుకొని ఈ కార్యం జరగవచ్చు. చాలా మంది చెప్తుంటాడు. ఇప్పుడు బీటెక్ చదివిన వాళ్ళందరూ ఉంటారు, అందరూ ఉద్యోగం చేయలేదు. వివాహం తర్వాత ఉద్యోగాలు చేయని పరిస్థితులు వచ్చుంటుంది. అప్పుడు వాళ్ళు చదివిన చదువు వ్యర్థం అవుతుందా కదా? ఏం చేయాలి? ఏం చేయాలి? కనీసం చుట్టుపక్కల వాళ్ళ పిల్లలకు ట్యూషన్ చెప్పినా కూడా ఆ విద్యకు ఉపయోగం ఉంటుందా ఉండదా? అదేమో చెప్పలేదు ఇక్కడ. అందరికీ ఉదాహరణ చెప్తాము. లేకపోతే చదివి వృధా అయిపోతుంది. ఒక సాధకత ఉండాలి. ఓ కృపాస్వరూప సాయినాథ, నీవు నిఖిల జగత్తు సర్వదా పరిరక్షించి పాలిపోమా మన రిక్వెస్ట్. ఆయన అంతా ఉండి నన్ను గమనిస్తూ ఉంటారు. ఆయన పిచ్చోడు అట్ట పోతా ఉంటాడు, కొంచెం లాగిన ఆయన గుర్రాడి పాదాలు లాగినట్టుగా అని వేడుకోవడమే. నిఖిల జగమును నిరూపముగా గోచరం వేయగ తండ్రి అంటే ఏంటి? ఈ జగము ఈ స్వరూపం అంతా కూడా నీ రూపంగా నాకు దర్శనం ఇవ్వాలి. నీ రూపంగా దర్శించాలనుకోండి నేను ఆలోచన అవుతా. మరి అందుకే కదా బాబా సర్వజీవ స్వరూపుడిగా, సకల సాధు స్వరూపుడిగా, సకల దేవతా స్వరూపుడిగా ఎందుకు బాగా నిదర్శనమిచ్చాడంటే ఇందుకే చేతగా మనం. అందుకోసంగా అంతగా పిల్లల్లో కుక్కలు ఏదే ఉన్నారంటే మనం ఎంత జాగ్రత్త పడతాం. అందుకోసం ఈ వాక్యం నాలోనే నిన్ను దర్శించినట్టుగా అనుగ్రహించి కావే వరదా. నాలో నువ్వు ఉండవు. ఆ దృష్టి నాకు రావాలి, ఆ గతి నాకు రావాలి. ఇవన్నీ ప్రతిజ్ఞ అంటే ఈ మొత్తం కలిసి మనం ప్రతిజ్ఞ చేసుకోవడానికి ఇలాగే మేము ఉండాలి, నా ఉంచు అని ఉద్దేశించాం. ఈ రిక్వెస్ట్ ఒక అప్లికేషన్. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం కావాలా, వస్తువు కావాలని ఒక అప్లికేషన్ పెట్టుకోవాలి కదా. మనం అప్లికేషన్ పెట్టుకోవాలి, ఎందుకు వచ్చేస్తుందా? ఇది కూడా అంతే. ఈ ప్రార్థన కూడా అప్లికేషన్ లాంటిది. నాలుగు నే దర్శించినట్లుగా అనుగ్రహించు. మరి ఆ లోపల ఉన్నాడు మనకి ఎలా ఎదుగు చెప్పండి? మన లోపల దేవుడు ఉన్నాడా? చెప్పమా ఉన్నాడా? ఎలా ఉన్నాడు? ఏ రూపంలో ఉన్నాడు? నమ్మితే దాన్ని బట్టి దేవుడు ఉన్నాడు. అది అంత పనికిరాదు. ఇప్పుడు పడుతుంది నీ నమ్మకం ఏది, నా నమ్మకం నాదా? నా నమ్మకం దేవుడు ఉన్నాడు. ఇప్పుడు ఇస్తారు సత్యంగా అందరూ అదే ఉంటారు. నా నమ్మకం ఉంటాను కాబట్టి నీ నమ్మకం నాకు ఉండాల్సి నాకు చూపించాడు. ఒకటే మాట దానికి సమాధానం ఉంటుంది. ఏం ఇబ్బంది లేదు. తిరిగి అందరూ అలా వాళ్ళకి మన ప్రయత్నంతో శ్వాస నడుస్తుందా అనుకుంటున్నామా? మన కనురెప్ప అట అలా పొయ్యిపోగానే మన మారుతున్నాం. అది ఆడుతుందా? అదే అన్నం తిన్నా, అది పోసుకున్నా, పెరిగి వేసుకున్నా, అలా కూర వేసుకున్నా, మన పాయసం తాగినా, మొత్తం ప్లేట్లు పెట్టే ఎలా ఉంటుంది? పెట్టా
అవన్నీ లోపల పంపిస్తున్నాం. ఎంత భరిస్తారో లోపల ఉన్నాయి. మరి అంటే భరించి డబ్బులు ఉన్నాడా? దాన్ని శుద్ధం చేస్తున్నాడా? పిప్పిని ఉదయం వేస్తే పరిగెత్తులు చేస్తున్నాడా? రక్తంగా మరుస్తున్నాడా? మన లోపల దేవుడు ఏంటా? ఇలా చెప్తాడు నీ పిల్లలు. అప్పుడు కరెక్ట్ అంటారు. నా నమ్మకం నీ నమ్మకం పక్కన పెట్టా అంటారు. అందుకోసం అది మా గ్రేట్. ఎందుకు చెప్తారంటే ఇవన్నీ ఐడెంటిఫైడ్ అండి. కొంత చెప్పాడు అనుకోండి, ప్రతి ఒక్కటి మన గుండెని ఎక్స్ప్రెస్ లోపల పార్టీని ఎక్స్ప్రెస్ చూపిస్తారు. మనసును చూపించగలరా? ఆయన బాగుంటాడు. కంటికి కనిపించాడు, కంటికి రెప్పలా కాపాడతాడు. పెద్దవాళ్ళు దేహమే దేవాలయ పదం వాడారు. ఇంత ఈ దేహమే దేవాలయం. అందుకని ఇక్కడ మానవ శ్రేష్టము అని చెప్పడం అండి. ఇక్కడ నాలో నేనుగా ఎల్లప్పుడూ పలుకుతుందిగా తండ్రి, నాలో గుర్తులు మేల్కొల్పి సాయనాట. నాలో పలుకుది ఎవరు? మనం పలకడం లేదండి, ఆయన పలికిస్తున్నాడు. ఎలా నేను చెప్పగలను? నేను చదివానండి, నేను డిగ్రీ బ్రహ్మాన్ని పాస్ అయ్యానండి. ఆశించాను. అది మెదడులో సమయానికి గుర్తు తీసేవాడు ఎవడు? నువ్వు గుర్తు పెట్టుకోవాలని గుర్తు పెట్టుకోలేవు. ఇప్పుడు నేను చెప్పాలని నేను చెప్పలేవు. ఆయన చెప్పిస్తే తప్ప. ఇది నా మాట కూడా కాదండి, పోతం చెప్పాడు. పలికేడిది భాగవతము, పలికించేడు వాడు అవునా? చెప్పండి. రామభద్రుడు తావలికినా నేను భాగవతం విముక్తి పొందుతాను అన్నాడు. పోతాడు గొప్ప ఏమవుతాడు? అందుకని నాలో నేను ఎల్లప్పుడూ పలుచుందో తండ్రి. నువ్వు పలికితే ఎలా ఉంటావు? సత్యమే పలుకుతాను, అసత్యం మాట్లాడు. ఆ గుర్తులు నన్ను మేల్కొల్పు. ఎందుకంటే ఏ ప్రాణికి స్వరపేటిక లేదు. 80 జీవరాశుల్లో 83,99,9 జీవరాశులకి స్వరపేటిక లేదు. ఒక్క మనిషికి మాత్రం స్వరపేటిక. మరి ఏ ప్రాణి అయినా రామానగలదా? మన పెంపుడు జంతువైనా రామానగలదా? పెంపుడు చిలకని పెడితే రామరామ అంటుంది, వెంటనే పిల్లిగా వచ్చిందంటే మన తేగబడుతున్నారు అనుకోండి. ఎవరైనా సరే ఏమంటారు? మన భగవంతుడా రామ అయ్యా అయ్యా అమ్మ. అమ్మ కూడా దేవుడే ఇక్కడ. అమ్మ అయ్యా అంటే అమ్మ నోరు చూసుకుంటామా? అది స్వరపేడుకున్న గొప్పతనం. మరి స్వరపేట దేనికి ఉపయోగించాలి? మంచికి ఉపయోగించు, మంచికి మాట్లాడు, భగవంతుడి గురించి మాట్లాడు. ఈ రెండు తప్ప ఇంక దేని గురించి మాట్లాడామనుకోండి నిరుపయోగం. నీకు ఇచ్చే ఉపయోగం అని రేపు జన్మలో తీసుకోవాలి అనుకోండి, దిక్కు దివాణం లేదు. అలా ఎలా ఉంటుందండి అని కూడా అడగచ్చు. మీరు చూస్తూనే ఉంటాం. మనం అందంగా బొద్దుగా ఉంటాడు మాట్లాడతాం. కారణం ఏంటి? ఏముంటుంది కారణం? మనమే అంటారు మరి కర్మ అంటాం. అంతేనే కానీ ఆ కర్మ యొక్క భావాలు మాత్రం మనం గుర్తుపడలేదు. మరి మన కర్మ అంటే వాడు ఇందుకు మనం మాట్లాడేవాడు మాట్లాడేది కాబట్టి మనం జాగ్రత్తగా పడాలి అని ఆలోచన మాత్రం నాకు కాదు. వాడు ఏదో కర్మైనట్టుగా మన ఉత్తమమైనట్టుగా మాట్లాడుతున్నాం కాబట్టి ఇట్లా అనుకుంటాం. అది నాకు అలా మరుకొస్త స్వామి నాకు గుర్తు చేస్తున్నాడు. నేను చేయే కార్యములన్నీ నీ సేవలు ఉంటాక. నేనే పని చేసినా నీ సేవగా ఉండాలి. నేను చేయి పలుకులన్నీ నీ స్తోత్రం లేవుగాక. ఏం మాట్లాడినా మంచిగా మాట్లాడు. నేను చేయి తలంపులన్నీ నేను తలంచలేవుగాక. నే దశ రూపములన్నీ నీ రూపముగా గుర్తించుగాక. నే అనుభవించే అనుభవాలన్నీ నీ ప్రసాదంలో గుర్తించడు కాక. ఈ 4 కూడా అద్భుతమైన సందేశాలు. నేను చేయ కార్యంలో నీ సేవలకు కాక అంటే ప్రతి ఒక్క పని ఆయన సేవ అని భావించడంలో నష్టం ఉందా? నేను అందుకే కృష్ణ జయంతి రోజు మాత్రం కృష్ణాత్మకం ఆయన పాదాలు బుడిబుడి పాదాలు ఇంకొని చేసుకుంటాం. పక్క రోజు నుంచి చేసుకో. ఎందుకని? ముద్దాయి మన పక్క రోజు ఒక అన్నాడు, ఆయన కూర్చున్నాడు కదా, బయట పోలేదు కదా, అది నేను కట్టలేదు అన్నాడు. వచ్చేది కదా అది బయట పోలే, అందుకని ఇంకెందుకు పిలుస్తాను నేను కూర్చున్నాడు కదా అన్నాడు. అన్నది నిజమే లేదు సార్. మా బోర్డు సరిగ్గా ఏంటన్నా రోజు చిమ్మేటప్పుడు కాదని చెప్పాడు.
భగవంతుడు రావాలని చిమ్మడ మొదలు ఇబ్బంది ఉందా? అలాగే మనం ప్రతిరోజు అన్నం ఉంటున్నాం, పదార్థాలు ఉంటున్నాం. కృష్ణ భగవానుడు ఏం చెప్పాడు? జగశక్తి రూపంలో నేనే ఉంటున్నానని చెప్తున్నాడు భగవద్గీత. అంటే మన కడుపులో జీవన ఇచ్చేవారు కృష్ణ భగవానుడు. అన్నం ఉండేవారికి మన కడుపులోకి లోపల ఎవరు పెడుతున్నావు? కృష్ణుడి పెడుతున్నావు. అలా నేను ఉండేవాను ఇక్కడ అందరూ పెడుతున్నానంటే ఇంతమంది కృష్ణుడి పెడుతున్నాను. సేవ కదా ఆ మాట నేను ఎప్పుడైనా వంట చేస్తావు ఇప్పుడు అని అనుకుంటాను. వంట చేయాలనుకుంటాను కూర్చుంటాను నేను మాత్రం. అది నాకు తెలుస్తుంది. సమయానికి ఏదో శిశువులు వచ్చారు ఎందుకంటే పడతా ఉంటుంది, ఇటు పోతా ఉంటుంది. ఈశ్వరుడు వాళ్ళు ఉన్నారు కదా. ఇప్పుడు దైవం భక్తి అంటే పెద్ద పెద్ద సాధనలు ఉంటున్నామండి. ఇవన్నీ ఆశ చూపించాడు భరద్వాజ మహర్షి గారు. అందుకని ఈ ఆరాధన ప్రత్యేకంగా ఉంది అనుకుంటున్నాను. ఇక్కడ నా ఎలుగని నిరుమిడేవుగా అంటే నా సత్యంతా నువ్వే నువ్వే మీరే 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 ఉన్నారు. అన్ని దిక్కుల యందు, అన్ని కాలముల యందు, అందరి హృదయముల యందు, అన్ని భూతముల యందు, అణువునందు, సకల భావన యందు, నా దేహ కలకలమునందు నీ ప్రజ్ఞ ప్రతిష్టముగాక. నేను ఎక్కడ చూసినా కూడా మీరే దర్శనం కావాలి. ఇప్పుడు మనం ప్రదర్శన చేస్తాం కదా దేవాలయానికి. దేవాలయం ప్రదర్శన చేస్తున్నాము. లోపల ఆయన కూర్చో ఉన్నాడు. ఆయన ప్రదర్శన చేస్తున్నాడు. ఉద్దేశం ఏంటి? మరి ఎలా గోడ కడబెట్టి దండం పెట్టుకుంటాం. పెట్టుకుని పెట్టుకున్నట్టు పెట్టుకుంటారా? గుడికి పోతాయి కదా, ఎలా ఉంటాయి కదా, దండం పెట్టుకురా. నాకు అలవాటు నీకు లేదు, నీకు లేదు కదా, నేను పెట్టుకుంటా. చాలా ఆయన ఉండాలి. అది చెప్పడం అన్ని దిక్కులు ఏముందు, అందుకే అన్ని దిక్కులు కూడా ఆయన ఉంటాడు. ఆ భావని తెలుపుకోవాలి. అందరి హృదయాలను కూడా ఆయన ఉంటాడు. ఎందుకంటే ప్రతి ఒక్క హృదయంలో కూడా భగవంతుడు ఉన్నాడు. అది గుర్తుపెట్టుకోవడానికి భావం వచ్చింది. ఎందుకు భావాన్ని గురిస్తున్నామని ఎందుకంటే తర్వాత హృదయాంతని మనం నిలుపు చేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారు? కృష్ణుడు చెప్పాడు, అర్జునుడు చెప్పాడు. మరి మనకి అందుకే శ్రీ సాయినాథ్ చేసింది. సర్వజనయందు నీ భక్తి విలువగా ఇది ప్రార్థన. అందరిలో కూడా నీ భక్తి భక్తిని జ్ఞానం కలవాలి. సర్వ కార్యమైనందు నీ ధర్మమే వర్తిల్లు కాదు. ఏ పని నీ ధర్మమే ఉండాలి. ఈ రిక్వెస్ట్ అండి. సకల జీవుల సర్వ అదృష్టములను ఇది చేసినవే కాక. అంటే నీ అందరి ఇష్టాయిష్టాలు కూడా నీ దగ్గరికే రావాలి. సర్వ భేదములను నీ కృపణ సామరస్యం ఉందిగా. అల్లకలలు అవుతున్నాయి, పథకాలు జరుగుతున్నాయి, స్వామి జరుగుతున్నాయి. నీ కృపణ సామరస్యం కావాలి. ఓ తండ్రి, నా మాటలన్నీ, నా చేష్టలన్నీ, నా తలంపులన్నీ, నా శ్వాసలన్నీ, నా జీవితం అంతా దీపంగా ఉండాలి. ఇది పరాకాష్ట, మానవ జన్మకి పరాకాష్ట. నా జాగ్రత్త స్వప్న సుశుద్ధ వ్యవస్థలు నేను వాటి కన్నుడినని, నేను కేవలం సాక్షి చేసిన స్వరూపుడినని నాకు అవే నిత్య ప్రబోధం వచ్చేగాక. నేను గర్వతదే కాదు. నా జాగ్రత్త స్వప్న సుషుప్త. జాగ్రత్త అంటే మెలకువ, స్వప్నం అంటే కళ, సుషుప్త అంటే కళ లేని గాఢ నిద్ర. ఈ మూడు ఉన్నాయి కదా. సరే, ఎరుకు మెలకులో కాబట్టి మన కంటి కనబడతా ఉంటుంది. కళగంటాం. కళలో ఫ్లైట్లో అమెరికా ఉండే మా పాప దగ్గర అలా విహారం చేసిన ఉదయాన్ని చేసి కళ్ళు అమెరికా ఉండేవాళ్ళం. కళ్ళ ఉండదు కాదు కదిలే కళ్ళు చేసిన మరి ఇలా చెప్తాను నాకు ఎట్లా చెప్తాను. అదే చైతన్యం, ఆ చెప్పేదే చైతన్యం. అది చెప్తున్నాను నేను ఇక్కడ. అంటే నీ ప్రవేశం చెప్తుందా ఎదవని చెప్పను ఇక్కడ. అది దూరం కదండి. అంటే జాగ్రత్త స్వప్న శుద్ధ వ్యవస్థలన్నీ కూడా వాటికి అన్నిటిగా ఒకడున్నాడు. కళ్ళాడు కొట్టాడు, అబ్బా అని పైకి వేస్తారు, పసట్టుకుంటా. అబ్బా అని పట్టుకు చెప్పేసారు అంటే ఆలోచించండి. ఇది వాస్తవం. అంటే
సాఖ్యం ఎదురు చూపడి నాకు అవే నిత్య ప్రభుత్వం ఉంచుగాక. ఈ చరాచర జగత్తు ఆ రూపంలో మీ చేసిన ప్రాణశక్తిలే ఉన్న గుర్తింపు కలిగించి మిమ్మల్ని స్మరింపు చేయగాక. ఈ చూసి అంత జగత్తు కూడా మీ చైతన్యమే ఉంది అని నాకు ఎప్పుడు గుర్తింపు ఉండాలి. లౌకిక జీవి స్వల్ప ఆనందం, ఈ జగత్తు ఆనంద రూపంగా మీ విలాసకారాన్ని కలుగుని బోధించును గాక. స్వల్ప ఆనందం వాసన బాగుంది అనుకుంటాం, మల్లెపువ్వు వాసన అనుకుంటాం. మల్లెపువ్వు వాసన ఎవరికి వచ్చాడు? మనం వచ్చాడు. రోజపు వాసన ఎవరికి వచ్చాడు? మనం వచ్చాడు. బురద వాసన ఎవరికి వచ్చాడు? మనం వచ్చాడు. అంటే అండి ఇవన్నీ కూడా ఆనందం ఉంది, దుఃఖం ఉంది. వీటికన్నిటికి కూడా మీ విలాసకారం తమాషా చూపిస్తున్నాం అనమాట. మనం పిల్లలు ఆడుతూ ఉంటాం కదా, ఉదురుదుకుంటే కవలు ఎక్కువ చేస్తారనమాట. వాళ్ళకి తీసుకుంటే ఆనందిస్తాం. ఎప్పుడు దురుదుకుంటే చూసినట్లేదు చూసారా? కాబట్టి విలాసం అంటే తమాషా కోసం అలా ఆయన చేస్తుంటాడట. ఈ జగత్తు దేహానికి అస్తిత్వము బ్రహ్మస్వరూపం మీ అస్తిత్వం ఆధారంగా కలిగిన గుర్తింపు కలుగు చేయగాక. ఈ జగత్తు దేహాలకు అస్తిత్వం అంటే ఉందని, నా శక్తి లేదు. ఇవన్నీ కూడా మీ ఆధారంగానే ఉంది. తోడవలు ఆడించినప్పుడు ఆధారం ఏంటి? ఆడించేవాడు కనబడదు. అది పెద్ద తోడవడు లేదు కాబట్టి పక్కన పెట్టడం. సినిమా డైరెక్ట్ కనబడతాడా? ఇది ఏంటి మనకు గుర్తొస్తాడు అంటే సమస్య కాదు, చెప్పుకోవడం అంతే. కాబట్టి ఇవన్నీ నడిపేవాడు కనబడడు. అందుకే చెప్పాను, కంటికి కనబడడు, కనిపించుకోడు. ఈ జీవుని కష్టము సంసారము దుఃఖము సత్యము నాకు జ్ఞాపకం చేయగాక. మన జీవితం కష్టము సుఖమే అని ఎప్పుడు గుర్తుపెట్టుకో. కష్టం వస్తే కుంగిపోవద్దు, సుఖం వస్తే పొంగిపోవద్దు. అప్పుడు ఆనందం ఉండగలుగుతాం. అలా కాకుండా కష్టంలో బాగా కూలిపోయాం అనుకోండి, మన సుఖాన్ని కూడా మనం అనుభవించలేము. అబ్బా చెమటపడతా ఉంది, అందుకే చాలా జ్ఞానం వస్తుంది రాపట్టుకునేవాళ్ళకి. అది చూస్తే అది ఆ కాకుండా ఆ చెమటని చెమట కూడా అనుకుంటాడు, ఆయన గాలి వస్తాం అర్థమైన భావిస్తుంది. కాకపోతే ఉదాహరణ చెప్తారు అంటే జీవితంలో ఇవి రెండు తక్కువ ఉన్నాయా? చీకటి వెలుగు ఒకటే ఉంటే తృప్తిగా ఉంటుందా? మీకేం అర్థం కాదు. నా మైండ్ సెట్ చెప్తా. మా ధర్మపత్ని ఉన్నది, ఎంతసేపు గోకులాట్లాడుకుంటా ఆనందంగా ఉంటున్నా. గోకులాడుతున్నారు అది నేను గోకులాడు పెడతా. అప్పుడు అది అడగడం, నేను సర్దడం ఆనందంగా ఉంటుందా? ఎంతసేపు పెడతాను ఆనందం ఉంటుందా? ఉంటుందా? అది సత్యం. కాబట్టి ఈ కథ సుఖాలు అనేది కూడా అయినా కొంచెం దాంట్లో పడ్డామంటే దుఃఖమేమవుతుంది. కాబట్టి అది ఆనందంగా ఆస్వాదించింది. ఆప్తులు రోగమన్నాడు ఈ దేహం క్షణమని స్వల్పకాలం విజయం గట్టిగా మార్చే విధివేలని జ్ఞాపకం చేసుకో. ఆప్తులో ఉన్నది ఏది ప్రతి ఒక్కరికి అన్నాడు. అదే ప్రపంచంలో ఏది వింటారని యజ్ఞ ప్రశ్నలు ధర్మరాజులు అడుగుతారు. యజ్ఞ ప్రశ్నలు పదాలు యక్ష ప్రశ్నలు ధర్మరాజు మహాభారతం వేస్తాడు. ఒక ప్రశ్న వేస్తాడు అనమాట. ఏది వింటే చచ్చిపోయేవాడు చూసి నేను శాశ్వతంగా ఉంటాను అనుకుంటా అంటుంది. అదే పెద్ద వింత. వాస్తవం గుర్తించండి. ప్రతి సంఘటనలకు ఒక ఆచార్య సత్యం ఉంటుందండి. శవం తీసుకుపోతామంటే శవం ముందు జనం ఉంటారా, శవం వెనక జనం ఉంటారా? శవం వెనక జనం ఉంటారు. అంటే ఏంటి? ముందు వాడు పోయినాడు, తర్వాత నీది మంటే అలాగే ఈ పేరేనా అని చెప్పడం. ముందు మాట్లాడుతాడు, ముందు చెప్పకండి కట్టుకు పోతాడు. వాడు ముందు పోయారా వెనక అంటాడు. వెనక వాడి తర్వాత నువ్వురా వాళ్ళకి కొద్ది బుద్ధి ఆడిపోతావాడి. అర్థం దాంట్లో ఉందండి, ప్రతి ఒక్కలాగే ఉందండి. మన సాంప్రదాయాలు ఏది తప్పు కాదు, అర్థం చేసుకోవాలి. కాబట్టి ఆకు నవమదాలు క్షణమందరం శాశ్వతం, అది గుర్తుపెట్టుకో. నీ జీవితాన్ని శాశ్వతం చేసుకో. ప్రతి ఒక్కటి గట్టిగా మార్చేస్తుంది. ఏది శాశ్వతం కాదు. పుట్టుక అంటే నశించటని ఉంటుంది. అది ఏదో ఇది పుట్టింది శాశ్వతమా? పుస్తకం శాశ్వతమా? ఇల్లు శాశ్వతమా? పుట్టిందంటే అది శాశ్వతం కాదు. పుట్టుక లేనిది శాశ్వతం. అలాగే సాగినాడు పుట్టుక లేదు.
శాశ్వతం. కవికి పుట్టుక లేదు, శాశ్వతం. సీతకి పుట్టుక లేదు, శాశ్వతం. సీత గర్భం పుట్టిందా? అదే. కాబట్టి పుట్టుక అంటే నశిస్తాడు. గుర్తుపెట్టుకున్న వాడు ఎప్పుడు కూడా ఆనందంగా ఉంటాడు. అవస్థాత్రయం దశాదృష్టంలో నా దేవు విరుగున్నట అంటే మనకి అంగరాంగ నేను దేహం కాలేను, నేను చైతన్యమే మరణానంతరం నిలుచుడని జ్ఞాపకం పెట్టుకో. అంటే ఈ దేహం నేను కాదు, చైతన్యమే శాశ్వతం. ఇప్పుడు చెప్తున్నాం, మన దేహంలో మన కనిపించకుండా ఆ చైతన్యమే మనం పనిచేస్తుంది. నేను కలగన్నాను అంటే కలగన్న చూసేదే ఒక చైతన్యం ఉందని. ఈ జగత్తు సర్వము అవధూత 24 గురువు రూపమున ప్రబోధం వచ్చిన నిధిన నాకు గురు రూపం వివేకించు కాక. అంటే ఈ జగత్తంతా కూడా మనకి బాగా వస్తుంది. అవధూత 24 మంది గురువుల ద్వారా జ్ఞానం నేర్చుకున్నాడట. ఏ గురువు? భూమి అదొక గురువు, ఆకాశం ఒక గురువు, అగ్ని ఒక గురువు, గాలి ఒక గురువు, నీరు ఒక గురువు, పాము ఒక గురువు, దేశ ఒక గురువు, జింక ఒక గురువు, ఏడుకు ఒక గురువు, సాలిపుడుకు ఒక గురువు, భ్రమరకేటకు ఒక గురువు, కన్య అంటే వివాహంగా స్త్రీ ఆమె ఒక గురువు, కొండచిన ఒక గురువు. ఇన్ని గురువుల ద్వారా నేను జ్ఞానం పొందానన్నాడు భాగవతంలో. 24 మంది పెట్టాడు. మనకి శ్రీ సాయినాథుడు ఈ సృష్టి అంతా గురు స్వరూపం నొప్పించాడు. ఆయన ఒక్క మాట చెప్తాను, నాకు ఏదైనా జ్ఞానం బోధించండి అన్నాడు. బాగా చెప్పచ్చు. చెట్టును చూసి నేర్చుకోరా అన్నాడు. చూడండి, ఒక్క వాక్యం చెప్పాడు. చెట్టును చూసి నేర్చుకోరా అన్నాడు. చెట్టు చూసి ఏం నేర్చుకోవాలి మనం? చెట్టు నేర్చుకోమన్నాడు ఆయన. చెట్టు చూసి ఏం నేర్చుకోవాలి మనం? ఏం నేర్పుతున్నావు చెట్టు? మనం వదిలిన గాలి తీసుకొని ఆశ్చర్యం ఉంటుంది. చెడును తీసుకొని మంచిగా వదిలిపోతాం. దాన్ని నరికిన మళ్ళా చిగురిస్తున్నాం. తొండతనం చేసిన తలుపులు దారుణంగా అవుతాం. మరి నువ్వేం చేస్తున్నావు? నీ జీవితం ఎలా ఉంది? ఆ చెట్టులాగా నువ్వు ఉన్నా ఇతరులకు సహాయకరంగా ఉన్నావా? కష్టం వస్తే కూలిపోతున్నావా? లేదు, మళ్ళా వసంతం వస్తుందని ఎదురు చూస్తున్నావా? శిశిరత వచ్చింది, 6 నెలలు ఆగిపోయాయి, వసంతం వచ్చాము. ఆ చెట్టు బాధపడగా వసంతం వస్తుంది ఎదురు చూశాడు. అది జీవితం. ఒక ఎగ్జాంపుల్ చెప్పాను, చెట్టును చూసి నేర్చుకోవాలని చెప్పాను అనమాట. అలాగే సాయినాథ్ ప్రతి ఒక్క ప్రాణిలో కూడా శక్తిని శక్తిని మేల్కొల్పి తద్వారా నువ్వు జ్ఞానాన్ని పొందని చెప్పాడు. దృశ్యాలు జగత్తుని వ్యక్తాలను పనిచేయు ప్రకృతి శిక్షణకు దేవతలందరూ నా ఇంటి ప్రశ్నలై నా జీవితమును మీ ధ్యాన సమితిగా అర్పించుటకు సదా పొరపడదు కాక. దృశ్య అదృశ్య ఉండే వ్యక్తము వ్యక్తం కాని రూపాలు ఏ పని చేస్తుంది అంటే జీవం ఉంది, జీవం లేదు, కలబడుతుంది, కలబడలేదు. వీటన్నిటికీ ఆధారం ఒక చైతన్య స్వరూపం ఉంది. అవన్నీ దేవతలందరూ నా యొక్క ప్రశ్నలే. వాటి ఏ శక్తి అయితే ప్రకటమవుతుందో వాళ్ళందరూ కూడా నా ఎందుకు ప్రశ్నలే. అంటే నన్ను అనుగ్రహించి నా జీవితమును మీ ధ్యానంలో సమితిగా అర్పించడం వాళ్ళు నాకు తోడ్పడాలి. అంటే సింపుల్గా చెప్పుకోవాలంటే మనలో సత్సంకల్పం అనేది ఉంటే ప్రకృతి అంతా కూడా మనకి సహకరిస్తుంది. సింపుల్గా మనలో మంచి భావాలు ఉంటే ఇది వీలు కాదన్నా కూడా అది ఎవరి రూపంలో ఆ మంచి కార్యం నెరవేరుతుంది. అర్థమని భావిస్తున్నాను. అర్థం కాకపోతే సినిమా కరేజ్ సినిమాలో మన 10 రూపాయలు అంటే బొద్దులా అడిగితే 10 రూపాయలు ఇస్తామని చేసి గడిగి పక్కాడు. ఆ ప్లాట్ మీద పిల్లోడు జలంతో వణిగిపోతూ వణుకుతుంటాడు. అప్పుడు వాడే అబ్బాయికి జ్వరంగా ఉంది, రొట్టి తీసేయాలంటాడు. 100 రూపాయలు ఇస్తాడు. అప్పుడు అంటారు, నువ్వు 10 మంది 10 మంది ఇంతకు నా కోసం నేను అడిగాను, ఇప్పుడు ఎవరి కోసం అడిగాను? వాడి కోసం అడిగాను. అందులో 10కి పోయి 100 అయింది. అర్థమైన భావిస్తుంది. సత్సంకల్పం ఉంటే భగవంతుడే మనకు సహకరిస్తాడు అనే విషయం ఇది. కాబట్టి ఆ సాగర్యంలో నన్ను నీ చెంతకు తెచ్చుకో. ఇంకోటి నేను స్వీకరించే ఆహారం యజ్ఞమైన సూర్యుడు కానీ 6 వ్యక్తులు చేయగాలి. ఇది చివరి వచ్చింది.
ముందున్నాను నేను స్వీకరించే ఆహారం యజ్ఞమై నన్ను శుద్ధుడిగా గావించి ఆరోగ్యక్తిగా చేయగాక. నేను ఏ ఆహారం తీసుకుంటున్నామో అది యజ్ఞ స్వరూపమై నన్ను ఆరోగ్యం చేయాలి. ఏమిటి దీన్ని అర్థం? మనం చేసే ఆహారం కూడా ఆయన ప్రసాదం. అది ఎప్పుడైతే భావిస్తామో అదేం చేస్తుంది? అనారోగ్యం కూడా ఆరోగ్యం చేస్తుంది. ఇలా ఎలా జరిగిందా అనుకుని నేను అడగచ్చు. ఇబ్బంది ఏం లేదు. కష్టమని ఏదో బాబాను పూజించిన దండం పెట్టుకుని ప్రదర్శన టగానే పూజించింది కాదు. మీరాబాయి ఎలా పడుతున్నా? మీరాబాయి చాలా అందంగా ఆమెని వాడు మరీ వసం చేసుకుని కొట్టుకుంటాడు. వసం కాదు, విషయం పెట్టి తాగాలనుకుంటాడు. ఆమె ఏమి తాగినా ముందు కృష్ణుడికి నివేదన చేసి తాగుతాడు. కాబట్టి ఆమె నివేదించే పాలు విషయం కలుగుతాడు. ఆయనకి ఇచ్చి ఆయన తాగుతూ చచ్చిపోతుంది కదా, నాకు దక్కది ఇంకొకటి ఎందుకు దక్కాలా? వెంటనే ఆమె నివేదించి పాలు తాగింది, ఆరోగ్యం తాగదు. ఎలా అయింది? అది ఆయన ప్రసాదం. ఆ విషయాన్ని ఇప్పుడు ఆయన తీసుకుంటాడు, మనకి ఇస్తాడు. అదే ఇప్పుడు పనిచేసి అన్నీ కూడా ఇవన్నీ ఆయన తింటాడా? మన పెట్టువన్నీ మనమే తింటున్నాం అని అంటారు కదండి. నేను బాబా అంటాం అసలు ఎందుకని అడిగితే ఏం చెప్తారా? అంత విసుగు కోసమే అని అంటారు కదండి. దేవుడు ఎక్కడ తింటాడా అని అంటారు కదా. నేను దేవుడు తింటున్నాడు మరి ఎందుకు పెడుతున్నా వాడండి కదా. గుర్తుపెట్టి సత్సంగం అనే మాటగా ఒకటే చెప్తానండి. మనుషులు ఆలోచన రేకెత్తించాలి. గుడ్డిగా దేన్ని నమ్మకూడదు, గుడ్డిగా గెలకూడదు. ఒకరు అడతారండి, మీ పిల్లలు అడతారు, ఏదైతే మన దేవుడు తింటాడు నాకు ముందు ఆయన పెట్టాడు పెట్ట ఆయన పూజ జరిగేది అక్కడ మాట్లాడిన అడతాడు. ఇక మాట్లాడి ఆయన పెట్టాలి. న్యాయమా? న్యాయమేనా? ఏది మాట్లాడినోడు పెట్టడం మాట్లాడే పెట్టండి న్యాయమా? అది ఎక్కడ న్యాయం అవుతుంది? భగవంతుడు చూస్తాడు కదా. భగవంతుడు అన్ని రూపాల్లో ఉన్నాడు, చూస్తాడు కదా, అన్ని రూపాల్లో ఉన్నాడు. ఆడ నాకు ఆహారం అడుగుతున్నాడు ఆయన. దాని పక్కన పెట్టేసి ఆడబెట్టి ఆడే తింటున్నాడా? ఇచ్చింది ఆయనే కదా, ఇచ్చింది భగవంతుడే కదా. తింటున్నాడు లేదా ప్రశ్న ఇక్కడ. ఇచ్చింది భగవంతుడే కాదు. మీరు పాయసం చేశారు, దాన్ని బండికి వేశారు, కమ్మమ్మ వాసన వస్తూ ఉంది. మీ పిల్లడు వచ్చి అమ్మా కొద్దిగా అంటాడు, ఉండు ఆయన పెట్టి నేను పెడతానంటాను నేను. అది నేను చెప్పలేదు ఇక్కడ. సరే తింటాడంటే తింటాడు, తినడు. మరి ఎందుకు పెట్టాడు? భగవంతుడు చూస్తాడు. చూస్తే తినడు. స్వీకరించుకోవాలి. నేను మాట్లాడతాను, ఎవరు మాట్లాడదు, ప్రధాని మాట్లాడలే అందరూ లాగా ఆయన చూస్తే స్వీకరించాడని మన భావన చేస్తాం. ఎందుకంటే ప్రతి సమాధానం వస్తుంది రాదు. దానికి సమాధానం ఇబ్బంది ఏం లేదు. మనకి భగవద్గీత ప్రమాణం దేనికైనా వస్తాడు. కృష్ణ భగవానుడు భగవద్గీత చెప్పాడు, జీవశక్తి రూపంలో నేను ఆరోగిస్తున్నాను చెప్పాడు. చెప్పాడు మీరు కదా. సరే లేకపోతే ఇప్పుడే నేను గణసాలు అంటే జీవశక్తి రూపంలో నేనే జీర్ణం చేస్తున్నాను అని చెప్పాడు. అలా పాటు పెట్టుకుంటాం. మన నైవేద్యం చేశాం. జీవశక్తి రూపంలో నేనే జీర్ణం చేస్తున్నాడు. ఎవరు? నా కంట్లో మీ కంట్లో ఉన్నాడు. అందరూ ఇప్పుడు తీసుకుంటున్నాడు కదా. ఇక నైవేద్యం పెట్టాం కదా, ఇవన్నీ అందరూ తీసుకుంటారు కదా. మరి ఎందుకు దేవుడు ఉందా? ఎందుకు దేవుడు తింటున్నాడు లేదా? మరి తెలియలేదు సమయం ఆయన అనుకోవాలి. తింటున్నాడు రా భగవంతుడు ప్రమాణం పెట్టు. అంతేగా నాన్నవాడికి చెప్పాట అది నేర్పుతున్నాడు భగవంతుడు మనిషి. ఈరోజు ఆయన పుణ్యతిథి. ఆయన శరీరం వదిలిపెట్టి దాదాపు 30 సంవత్సరాలు పూర్తయింది. 50 సంవత్సరాలు జీవించాడు. గృహస్థిగానే ఉన్నాడు. ఆయన వివాహం, ఆయనకి పిల్లలు, ఆయనకి ఉద్యోగం. కానీ ఎందుకు ఆయనకు అంత స్థానం వచ్చింది? ఒంగోలు వెళ్తే ఇప్పుడు లాయర్ పెట్టాలి. ఒంగోలు లాయర్ కట్టి బాబా పెట్టాలి. ఎప్పుడైనా పనిమిది వెళ్ళినప్పుడు బాబా మందిరం పక్కనే ఆయన సమాధి లోపల. ఎలా జరుగుతుంది? ఆయనకి రాజకీయ పలుకుబడి ఎందుకు అంటే ఎదుగుతుంది. ఇవన్నీ సత్యం తెలుసుకుంటే ఆచరించే మరి పక్కన పెట్టండి. ఆనందం ఉందా లేదా ఈ క్షణం వరకు. ఆదేశం తర్వాత
ఆనందం ఉందా లేదా? అటువంటి ఆనంద స్వరూపుడిని ఆయన తిరిగి స్మరించుకోవడం కర్తవ్యంగా పూజ ప్రారంభిద్దాం.